అఖిల్ భార్య గీతిక. అవును, గీతిక అఖిల్ల పెళ్లి ఫోటోస్ ఉన్నాయి. కొద్ది రోజులు సంసారం చేసింది. సో అఖిల్ అసలు భార్య ఆ గీతిక. అప్పుడు కావేరి నా భర్త అఖిల్ అని ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏంటమ్మా నువ్వు మాట్లాడేది? అవును మావయ్య, కోర్టులో గెలిపోవటమిలే ముఖ్యం. దానికోసం ఏమైనా చేయాల్సిందే. ఈ పరువు తక్కువ పనులు మనకు అవసరమా? మావయ్య, పోయిన పరువును నిలబెట్టుకోవాలంటే ఈ పని చేయక తప్పదు. సత్యగారు, కావేరమ్మను అఖిల్ బాబు నుంచి ఎవ్వరూ వేరు చేయలేరు. కావేరమ్మ ఈ ఇంటి కోడలు. ఇది శిలాశాసనం. కావేరమ్మ ఈ ఇంటి కోడలు కాదు అన్న మరుక్షణం ఏం జరుగుతుందో మీరెవ్వరూ ఊహించలేరు. పిన్ని, ఏంటి మీ అల్లుడు నన్ను బెదిరిస్తున్నాడు? అల్లుడు, నీకెందుకు ఈ గొడవలు? అన్నయ్య వదినలు చూసుకుంటారు కదా, చెప్పవే. మోహన్, నువ్వు మాట్లాడకు. మేడం, ఏంటి? యూనివర్సిటీ నుండి కవర్ వచ్చింది మేడం. వెళ్ళు. అలాగే మేడం. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, భలే టైంకొచ్చింది. ఏంటి సత్య అది? మీ ముద్దుల వదిన చేసిన గొప్ప ఘనకార్యం. ఫస్ట్ ఇది బావగారికి చెప్పాలి. బావగారు, చదవండి. భార్య కావేరి లా పాస్ అయింది బావగారు. శభాష్, అది అది కావేరి అంటే. గాడిద గుడ్డేం కాదు, లా చదవగానే లాయర్ అవుతుందా? అంటే ఇప్పుడు ఈ పట్టాతో కావేరినే తన కేసు వాదించుకుంటుందన్నమాట. సత్య, ఏంటి వదిన లా పాస్ అయితే నీకు జోక్గా ఉందా? కమాన్ సత్య. సారీ సారీ, నేను నవ్వింది అందుకు కాదు. మీ వదిన తన కేసు వాదిస్తుంది అని పిన్ని అంటే నవ్వొచ్చేసింది అంతే. అమ్మ సత్య, నువ్వు నవ్వినా వెటకారం చేసినా కావేరి చాలా గ్రేట్. నౌ షీఈ్ లాయర్ కావేరి. ఒక అనాథమ్మాయి పెళ్ళైనా తన చదువును ఆపకుండా లాయర్ చదివింది అంటే చాలా గొప్ప విషయం. సరే, మీ గొప్ప లాయర్కి ఇవ్వండి ఈ సందేశం. తాతయ్య, దయచేసి మీరు కోర్టుకు వెళ్ళకండి. మరైతే మీ వదిన పరిస్థితి? అన్నయ్య త్వరలో కోలుకుంటాడు. ఈ సమస్యలన్నీ సాల్వ్ చేస్తాడు. ఈలోపు అందరూ కాస్త ఓపిగ్గా ఉండాలి. అలాగని మీరు కూడా వదినతో ఒక మాట చెప్పండి తాతయ్య. నిఖిల్,
మనం సైలెంట్గా ఉన్నా మీ వదిన ఊరుకోదు. ఏదో ఒకటి కోర్టుకి వెళ్ళి తెలుసుకుందాం. అవును, ఈ ఇంటికి కావేరికి బావగారికున్న రిలేషన్ తెగిపోవాలతయ్య. ఆ బంధాన్ని తెంచడానికి నీకు ఆ కోర్టుకే కాదు, మనల్ని పుట్టించిన ఆ దేవుడికి కూడా సాధ్యం కాదు. మీరు ఈ ఇంటి నుంచి కావేరిని బయటికి తరిమేయాలనుకుంటే అప్పుడు వెళ్లాల్సింది కావేరి కాదు, మీరు. ఎందుకంటే కావేరి ఇంటి వారసురాలు. ఈ ఇంటి ఆస్తి ఐశ్వర్యం అంతా కావేరిదే. ఆస్తి ఐశ్వర్యం అంతా కావేరిదే. ఆస్తి ఐశ్వర్యం అంతా కావేరిదే. మోహన్, ఆస్తుల గురించి ఇప్పుడెందుకు? ఎందుకంటే ఈ యావదాస్తి కావేరి పేరు మీద ఉంది కాబట్టే. అవును, ఈ ఆస్తంతా కావేరిది. చలంగారు, రండి రండి. మావయ్య, మావయ్య, మోహన్. ఈ అమ్మని ఏడిపిస్తున్న వాళ్లను ఆ అమ్మ వదిలిపెట్టదమ్మా. అయ్యా, అమ్మా, మీ అందరికీ దండాలు. నేను చెప్పేది కాస్త వినండి. అయ్యో, ఈ దండాలేంటి, ఈ గోలేంటత్తయ్య? చాలా ఇరిటేటింగ్ గా ఉంది. నువ్వాగు సత్య, మీరు చెప్పండి. అమ్మా, కావేరి నా కూతురు. ఇప్పుడు ఎవరు కాదన్నారు? నీ కూతురని ఆల్రెడీ చాలాసార్లు చెప్పారు కదా. కావేరి అనాథ కాదు. కావేరి నా సొంత కూతురమ్మా. కావేరి నా సొంత కూతురమ్మా. కావేరి నా సొంత కూతురమ్మా. కావేరి నా సొంత కూతురమ్మా. అంతేకాదు, ఈ మోహన్ నా మేనలుడమ్మా. మా జీవితాల్లో జరగరాని ఘోరం జరిగి 7 ఏళ్ల వయసులో మోహన్, 2 రోజుల పసికందు నా కూతురు జానకి ముగ్గురం విడిపోయాం. ఇరవై సంవత్సరాల తర్వాత నేను నా మేనలుడు మోహన్ కలుసుకున్నాం. కానీ నా కూతురు జానకే కావేరి అని మోహన్ కనుక్కున్నాడమ్మా. నా కూతురు జానకే కావేరి అని మోహన్ కనుక్కున్నాడమ్మా. నా కూతురు జానకే కావేరి అని మోహన్ కనుక్కున్నాడమ్మా. ఏంటి? చిన్నప్పటి నీ కూతురు జానకి కావేరినా? చిన్నప్పటి నీ కూతురు జానకి కావేరినా? చిన్నప్పటి నీ కూతురు జానకి కావేరినా? అవునమ్మా. మోహన్, చలం గారు చెప్తుంది నిజమా? అవును నిఖిల్ బాబు, కావేరమ్మ నాకు మరదలవుతుంది. కావేరమ్మ నాకు మరదలవుతుంది. కావేరమ్మ నాకు మరదలవుతుంది. మరి ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదు మోహన్? పెద్దింటి కోడలు ఈ అనాథ మరదలైతే అందరూ చిన్న చూపు చూస్తారని
నేను చెప్పలేదు. అవును హరి, చలం ఇంతకు ముందే నా దగ్గరికి వచ్చి కావేరి ఎలా తప్పిపోయిందో, మోహన్ కావేరిని ఎలా గుర్తుపెట్టాడో అన్నీ వివరంగా చెప్పాడు. సిద్ధు, సిద్ధు, ఇది కావేరమ్మ చిన్నప్పటి ఫోటో. చిన్నప్పటి కావేరమ్మకి నడుం దగ్గర పుట్టుమచ్చుంది. చూశారు కదా, ఇప్పుడు కావేరమ్మ నడుం దగ్గర పుట్టుమచ్చుంది. ఈ నిజం నాకు నిన్ననే తెలిసిందయ్యా. అత్తయ్య, చలంగారి మాటలు నమ్ముతారా? ఈ ఆస్తి కోసం మోహన్ చలం ఆడుతున్న నాటకవత్తయ్య ఇది. మోహన్ చలం ఆడుతున్న నాటకవత్తయ్య ఇది. మోహన్ చలం ఆడుతున్న నాటకవత్తయ్య ఇది. అమ్మా, నాకు ఈ ఆస్తి ఐశ్వర్యం అక్కర్లేదు. మీరంతా కావేరి నా కూతురని నమ్మితే చాలు. అలా నమ్మిస్తేనే కదా ఈ ఆస్తి అంతా కావేరిదవుతుంది. ఏంటమ్మా నువ్వు చెప్పేది? అమ్మ సత్య, నేను చెప్పేది వినండి. కావేరి చలంగారి కూతురు. మావయ్య, అది మీరెలా డిసైడ్ చేస్తారు? అవసరమైతే డీఎన్ఏ టెస్ట్ కి వెళ్దాం. ఏ టెస్టు అవసరం లేదమ్మా. మన మనస్సు చాలు, మనం నమ్మితే చాలు. అత్తయ్య, ఈ ఫోటోలు చూసి మీరెలా డిసైడ్ అవుతారు? మాట్లాడండి అత్తయ్య, మాట్లాడండి. ఏమండి, ఏంటి చిక్కుముళ్ళు? నాకేం అర్థం కావడం లేదు. అత్తయ్య, ఆ కావేరి చలం కూతురు కాదు. ఈ మోహన్ మరదలు కాదు. ఇదంతా డ్రామా డ్రామా డ్రామా. నో 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 నో. ఇది డ్రామా కాదు. డ్రామాలు చేసేది నువ్వు సత్య. నన్న అఖిల్, అఖిల్, నీకు మాట వచ్చిందిరా? ఏమండి, అఖిల్ మాట్లాడుతున్నాడండి. అనయ్య, నాన్న అఖిల్, అనయ్య, నాకు మాట వచ్చింది, మాట్లాడతాను. నా కాళ్ళు చేతులకి శక్తి వచ్చింది, నడవగలను. దయచేసి టెన్షన్ పడకండి ప్లీజ్.
ఏయ్ సత్య, నా భార్య కావేరి ఎవరో డిసైడ్ చేయడానికి నువ్వెవరు? మోహన్ చలంగారి మేనల్లుడు అని నాకు తెలుసు. చలంగారి కూతురు ఎవరో కనుక్కుని ఈ ఆస్తంతా ఆ అమ్మాయికి అప్పచెప్పాలని నాన్నగారు వీలునామా రాశారు. ఆ మూడో కలశంలో స్వామీజీ ఏం రాశారో తెలుసా? ఈ ఆస్తి అంతా అన్యాయమైపోయిన చలం వారసులకు చెందాలని కలశంలో స్వామీజీ రాశారు. అందుకే నేను చలం కూతురు కోసం ప్రైవేట్ డిటెక్టివ్ని పెట్టి వెతికించాను. కానీ ఎలాంటి సాక్ష్యాలు దొరకలేదు. ఈరోజు కన్న తండ్రి, రక్తం పంచుకున్న బావ వచ్చి కావేరి నా కూతురు, నా మరదలు అని గొంతు చించుకొని చెప్తుంటే నాటకమంటావా నువ్వు? ఈ ఇంటి పెద్ద కొడుకుగా కావేరియే చలం కూతురు అని నేను త్రికరణ శుద్ధిగా నమ్ముతున్నాను నాన్నగారు. నాన్నగారి అగ్రిమెంట్ ప్రకారం ఈ ఆస్తి అంతా చలం కూతురు అయిన కావేరికే చెందుతుంది. ఇది నా ఫైనల్ డెసిషన్. అవును సుశీల, నేను చేసిన తప్పుకు పరిహారం. నాన్నగారు, మీరు చేసిన తప్పుని ఏనాడో సరిదిద్దుకున్నారు. నిజాయితీపరుడు ఒక్కసారే తప్పు చేస్తాడు, కానీ ఆ తప్పుని సరిదిద్దుకుని 10 మందికి ఆదర్శం అవుతారు. మీరు మా అందరికీ ఆదర్శం నాన్నగారు. మీలాంటి గొప్ప తండ్రి కడుపున పుట్టడం మేము చేసుకున్న ఎన్నో జన్మల పుణ్యం నాన్నగారు. కన్న తల్లిదండ్రులు ఆస్తులు ఇవ్వకపోయినా బిడ్డలే తల్లిదండ్రుల్ని కడతేరుస్తున్న కలికాలంలో మీరు చేసిన ఈ పనికి మేం గర్వపడుతున్నాం నాన్నగారు. జరిగిపోయిన దాని గురించి మీరింకా సంజాయిషి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మీరు తలెత్తుకుని నిలబడండి. ఆ నీడలో మేము గర్వంగా తలెత్తుకుని నిలబడతాం నాన్నగారు. శభాష్ అఖిల్, తండ్రికి తగ్గ కొడుకు అనిపించుకున్నాం. తాతగారు, మోహన్ ఇన్ని రోజులు మౌనంగా ఉండి ఈ సమస్యని ఇంకా జటిలం చేశాడు. ఈరోజు కావేరి గతం గురించి తెలిసిపోయింది. కావేరి నా భార్య, కావేరి ఈ ఇంటి వారసురాలు. దట్స్ ఇట్. ఏయ్ సత్య, ఏంటి కోర్టులో గీతిక నా భార్య అని వాదిస్తావా? ఎంత ధైర్యం ఉంటే ఆ మాట మాట్లాడతావు నువ్వు? ఈ జన్మే కాదు, 100 జన్మలెత్తినా కావేరే నా భార్య. మైండ్ ఇట్. అమ్మా, ఈ రాక్షసి ఇంకా ఎన్ని దుర్మార్గాలు చేసిందో తెలుసా? అఖిల్,
ఏమైంది నాన్న? అఖిల్ బాబు అఖిల్ అఖిల్ అన్నయ్య అఖిల్ బావా వాటర్ వాటర్ అఖిల్ అనుష వాటర్ తీసుకురా. ఇదిగోండి అత్తయ్య. అఖిల్ 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 అన్నయ్య అన్నయ్య అఖిల్ నాన్న, అఖిల్ అఖిల్ కళ్ళ ముందు రక్త సంబంధం ఉన్నా కనుక్కోలేని దౌర్భాగ్యరాలు నేను. ఆ దేవుడు మన నుదుటి మీద రాసిన నాటకం నేటితో పూర్తయిందమ్మా. పక్కనే ఉంటూ నేను నీ భావని కావేరి అని చెప్పకుండా దాస్తావా రాస్కల్ నిన్ను.